నమస్కారం. విలన్స్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వాడివేడి ఆరోపణలు. టీవీ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రాం. ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు నోటికి ఏది వస్తే అది మాట్లాడడం సరైన పద్ధతి కాదని నియోజకవర్గ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రభుత్వం నుండి ఎవరికైనా సమస్యలు ఉన్నా, ఏమైనా అవినీతి జరిగితే వాటి గురించి మాట్లాడాలి కానీ లేనిపోనివి మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు. మాట్లాడే సమయంలో గౌరవ విలువలు పాటించి మాట్లాడాలన్నారు. నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తే బ్యాలెన్స్ షీట్ చూపించాలి కానీ దేవుళ్ళ మీద ప్రమాణాలు చేయటం ఏమిటన్నారు. నేను ఛాలెంజ్ అంటే ఛాలెంజ్, నీలాగా అడ్డుగా ఛాలెంజ్లు నేను చేయను. నువ్వు ఎలా మున్సిపాలిటీలో అవి వస్తే నీకు నేను రాజీనామా చేస్తానని నేను చెప్పాను. నువ్వు మరి ఓడిపోయినప్పుడు నువ్వు ఏం చేసావు? మరి ఇదే సిటీ కేబుల్తో చెప్పావుగా, నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నాను, నేను అనుకుంటాను, నాకు రాజకీయాలు అవసరం లేదని. నువ్వు ఏదైనా మాట్లాడతావు, నీకు మాకు ఒక తేడా ఉంటుంది. నువ్వు ఏదైనా మాట్లాడతావు, ఏదైనా చేస్తావు, ఎలాంటి అరాచకం చేస్తావు, ఎలాంటి అన్యాయం చేస్తావు, ఎలాంటి దుర్మార్గం చేస్తావు. నువ్వు దుర్మార్గుడు అనే దాంట్లో ఎంత మాత్రం సందేహం లేదు. ఇవాళ నీ ఈ స్థాయికి వచ్చావంటే అసలు నువ్వేంటి, ఎన్ని మటర్లు చేస్తే నువ్వు ఈ స్థాయికి వచ్చావు? నేను నిజాయితీగా నిబద్ధతగా ఇక్కడే పుట్టాను, ఇక్కడే ఫ్యాక్టరీ పెట్టాను. నా ఫ్యాక్టరీ నేను లారీతో డ్రైవర్గా మొదలైన నా ప్రస్తావన ఈ ప్రాంత ప్రజలందరూ ప్రతి ఊరికి నా పాల కేంద్రాన్ని ఏర్పాటు చేశాను. రైతులతో సన్నిహితంగా ఉన్నాను. రైతులకు తెలిసిన డైరీ పెట్టాను. ఒక డైరీకి 16 డైరీలు పెట్టాను, ఒక 16కి 20 పెట్టాను, 50 పెట్టాను. ఇవంతా నేను ఒక్కడే కాదు, నా పార్ట్నర్లు మేము ఈ రోజు కూడా బ్రహ్మాండంగా నిజాయితీగా వ్యాపారం చేస్తున్నాం, నిబద్ధతగా వ్యాపారం చేస్తున్నాం. ప్రతి బ్యాలెన్స్ షీట్ నీకు కావాలంటే నేను రేపొద్దున ఇస్తాను. నీ బ్యాలెన్స్ షీట్ పంపించాలతోటి ప్రతి బ్యాలెన్స్ షీట్ నా వ్యాపారం తెరిచిన పుస్తకం బ్రహ్మనాయుడు. నీలాగా ఇతర రాష్ట్రాల్లో నేను స్థలాలు కొనుక్కున్నానని చెప్పి అంత గచ్చత్రం నాకు పట్టలేదు. నేను ఎక్కడే కొనుక్కుంటాను. నేను పుట్టి పెరిగిన కంటే నేను ఆస్తి ఉన్నా, నా డబ్బు ఉన్నా, నా డబ్బుతో 10 మందికి ఉపాధి కల్పించే విధంగా నేను తయారవుతా అని ఏర్పాటు చేస్తా. కానీ నేను నీలాంటి వాడిని కాదని నీకు మరొకసారి తెలియపరుస్తున్నాను. ఇవ్వయా, నువ్వెక్కడ మనిషివయ్యా బాబు? నీ బ్రతుకే, నీ జీవితమే ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు, నువ్వు ఎలా పుట్టావో తెలియదు, నీ ఆస్తులు ఎలా వచ్చినాయో తెలియవు. ఎక్కడొచ్చావు? నీ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే నీ దగ్గర సమాధానం లేదు. ఒక్కసారిగా తెల్లారెవరికి కోటేశ్వరులాగా 10 కార్లు వేసుకొని వచ్చావు. ఇది నీ జీవితం. ఏందో నువ్వేందో పెద్ద ఎరగదీస్తాను. ఎవరినమ్మా నువ్వు ఎరగదీసేది? దా ఎరగదిద్దు. కానీ ఎమ్మెల్యే పదవి పక్కనే, ఎమ్మెల్యే పదవి ఎవరికి కావాలి? నేను బ్రహ్మనాయుడు అంతే. ఎమ్మెల్యే కోసం నువ్వు ఆ పదవులను ఉపయోగించుకొని అడ్డం పెట్టుకొని బ్రతికేది నువ్వు. ఆ పదవుల కోసం నాకు ఆ పదవి లెక్క కాదు, జమ కాదు. నేను ఆ పదవి అనేది ప్రజలకు నాకు ఇచ్చారు, ప్రజల కోసం అది చాకరీ చేస్తున్నాను. ఆ పదవిని ప్రజలకే వాడతాను, ఆ అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగిస్తాను. అంతేగాని నీలాగా నీ కోసం రావణాసురుడు లాంటి మెంటల్ బుద్ధులు నాకు లేవు. మాట నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నువ్వు అనుకున్నావు దేనికి ఎక్కువ చూద్దారా? నువ్వు అనుకున్నావు ఎంతవరకు ఉంటావు అంతవరకు ఉండు. నువ్వేదో రెచ్చగొట్టి నేను ఓలల్లో రాలి, నువ్వు రాలేపెట్టావు. నువ్వు అదేగా నీ బుద్ధి. చిల్లరలాగా ఎదురుగా వచ్చిరా. నువ్వేందో నేనేదో తెలుసుకుందాం. వెనకుండి రాలేపెట్టం కాదు. దేనికైనా మేము ఎక్కడ ఈసం కూడా తగ్గం. ఒక్క మాట అంటే 100 మాటలు అంటాను. ఒక్క రాయి కారు మీద ఈసారి పడితే 100 రాళ్ళు లేపిస్తాను. అలాంటి సంస్కృతి నాది కాదు కాబట్టి ఇప్పుడు దాకా కూడా నేను అలా ఉన్నాను. రేపొద్దున ఏదైనా ఉంటే ఎదురెదురురా చూసుకుందాం. ఆ సంస్కృతి మాది కాదని చెప్తున్నాను. ఏపీలే కాదు నీ మీద. ఆ సంస్కృతి నాది కాదు. 1,00,000 రూపాయలు ఇచ్చి రాయేయమని చెప్పే
నీ బుద్ధి పాడుగా నువ్వు నాకు నన్ను అంటావా? నిజమైనటువంటి నిబద్ధతగా ఉండోడైతే ఎదురెదురు చూసుకుందాం. చెప్పు, ఎప్పుడైనా సరే నేను ఒక్కడనే వస్తారా? నీకు రావాలంటే నాకు తీసుకొచ్చుకో, నాకు ఏదైనా పర్లేదు, నేను ఒక్కడనే వస్తా. నా కోసం వీళ్ళందరినీ నాశనం చేయాల్సిన అవసరం లేదు. ఊళ్ళల్లో ప్రతి ఊర్లో తగాతలు పెట్టాల్సిన అవసరం లేదు, ప్రతి ఊర్లో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు రా, నేను వస్తాను. ఎవడు పోయినా ఓకే, ఏం కేసు కూడా ఉండొద్దని రాపిద్దాం. అప్పుడు నీ కుటుంబ సభ్యులని నా కుటుంబ సభ్యులకి సంబంధం లేదని రాపిద్దాం. నువ్వు ఎప్పుడైనా నువ్వు డేట్ నువ్వు చెప్పు, ఎప్పుడైనా వస్తా. నేను నాకేదన్నా ఉంటే చెప్పు, నీకేదన్నా నేను చేసి నేను తప్పని నువ్వు చెప్పు. రోడ్డు వేస్తుంటే నేనే మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు వేస్తున్నారు, ట్రాఫిక్ సమస్య వచ్చింది, ట్రాఫిక్ సమస్యని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఇక్కడ మున్సిపాలిటీకి ఉంది. వాళ్ళు రోడ్డు మీద ఇల్లు కట్టుకుంటే చూస్తా ఊరుకుంటారా? వాళ్ళకి ఇల్లు స్థలాలు అయ్యింది, నువ్వు చూసావా? ఎన్ఎస్పి ఖాళీ చేపించావంటే ప్రభుత్వ భూముల్లో ఎవరికోటే సొంతం ఇస్తారా ఏంటి? అద్దెలకు ఇచ్చుకుంటే చూస్తా ఊరుకుంటారా ఏంటి? ప్రభుత్వం తరపు నుంచి గవర్నమెంట్ తీసేసుకుంటుంది. బ్రహ్మనాయుడు తీసేసేదేది? నువ్వు ఆ ఏళ్ళ పోయి బ్రాహ్మణులతో శంకుస్థాపనలు చేసి దొంగ శంకుస్థాపనలు ఎందుకు చేసావు? దొంగ శంకుస్థాపనలు చేసి దొంగ పనులు చేసేది నువ్వు. దొంగ బతుకు నీది, మాది కాదు. ఇది ఎంత దూరమైనా పోతావు, నువ్వే కాదు మాకు తెలుసు. నువ్వు దూరం పోతా అంటే దగ్గరగా ఉండటానికి నీకంటే ఎక్కువ పోతావు. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఎంతవరకు ఉంటావో అంతవరకు ఉండు. ఎక్కడ ఎలాంటిది ఏమి చేయలేవు. నువ్వేం చేస్తావా? సాటి నుండి రాలిచ్చేవాడు నువ్వేమయ్యా? ఎదురంగరా రాదు, ఎద్దు కానీ కూడా అందరికీ అందిస్తున్నాం. నేను ఎక్కడ ఎవరికి అన్యాయం చేయలేదు. ఇప్పుడు దారి ఉంది, నేను తహసీల్దార్ వచ్చి చూపించాడు, మ్యాప్ చూశాడు, మ్యాప్ చూసి అందులో బండ్ల బాట ఉందని చెప్పారు. బండ్ల బాట ఉన్నప్పుడు కంపల్సరీగా బండ్ల బాట ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆ బండ్ల బాట కోసం పోతే అది మొత్తం కూడా అసైన్డ్ ల్యాండ్లని తెలుస్తున్నారు. అవన్నీ అసైన్డ్ ల్యాండ్లు అయినప్పుడు ఎవడేం చేస్తాడు? అప్పుడు నీ అధికారం ఉంది కాబట్టి ఆ కాలిదారు ఉంది అని చెబుతున్నావు నువ్వు. ఇప్పుడు కాలిదారికి కూడా నువ్వు ఎందుకు వేసుకున్నావు ఫినిషింగ్? కాలిదారి ఉందని చెప్పావు, కాలిదారికి కూడా ఎందుకు ఫినిషింగ్ చేయించావు? వాడు ఆ జాతి నాయకుడు ఎందుకు వేశాడు? కాలిదారి ఉంటే ఎందుకు వేశాడు అయ్యా? అది పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూములు కొండపౌరం కూడా రిజిస్టర్ చేయించుకున్నాడు. మాట్లాడేదానికి రోజువారీ ఏందో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు అనుకుంటున్నావా ఏంది? ఎవడో నీ పార్ట్నర్ లొల్లగాడు కాదేడా, ఎడ ఉంది బ్రహ్మనాయుడు అనుకున్నావు. ఎవరు కాపలా కాస్తున్నారో అందరికీ తెలుసు. ఇక్కడ వచ్చేవారికి ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైనా పెన్షన్లు ఎవరికైనా అందకపోతే మాట్లాడు. గ్రామాల్లో పెన్షన్లు ఎక్కడన్నా ఆగితే మాట్లాడు. గ్రామాల్లో ఏమన్నా ప్రభుత్వం తరఫున వచ్చి ఆపితే మాట్లాడు. దాన్ని అమ్మటే తక్షణమే దాన్ని పరిష్కారం చేస్తావు. మాకు తెలియకుండా ఎక్కడన్నా జరిగితే, అంతేగాని ఎక్కడ కూడా అవినీతికి కానీ అన్యాయాలకు కానీ అధర్మాలకు కానీ ఇక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎక్కడ అలాంటి విధానాలు, అలాంటి అనాలోచితమైనటువంటి పనులు ఇక్కడ ఉండవని నీకు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. నువ్వు మాట్లాడితే నేను మాట్లాడను, ఒకటంటే 100 అంటారు. నువ్వు ఏదైనా చేసిందుంటే చెప్పు. నేను ఇదిగో ఇది చేశాను సగౌరవంగా చెప్పుకో. మేము కాదను, మేము చేశాం కాబట్టి చెప్తున్నాం. మేము మంచినీటి సరఫరా చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. ఘాట్ రోడ్డు వేస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. గిరిప్రదర్శన రోడ్డు వేస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. కాలువగట్ల మీద రోడ్లు మేము వేసాం కాబట్టి మేము చెప్తున్నాం. ఎన్ఎస్పి కాలనీలో షాపింగ్ కాంప్లెక్స్ కట్టబోతున్నాం కాబట్టి మేము చెప్తున్నాం. స్టేడియం మేము కడుతున్నాం కాబట్టి మేము చెప్తున్నాం. నువ్వేదన్నా ఒక్కటుంటే చెప్పు. ఇక్కడికి వచ్చేసరికి పూర్తి స్థాయిలో ప్రతి విషయానికి చాలా స్పష్టంగా
మేము మేము అమ్ముతామా? మందు నేను సారాయి కాపిస్తానా? నాకు ఆ కర్మ, అలాంటి కర్మ నాకు పట్టిందా? నీతి తక్కువడి, నిజాయితీ లేనివాడివి, నీ డబ్బు కోసం ఎదుటోళ్ళ రక్తాన్ని కూడా ఖరీదు కట్టివ్వమనేది నువ్వు. ఎప్పుడు బ్రహ్మనాయుడు ప్రాణం పోయినా సరే అలాంటి నీచమైనటువంటి ఆ స్థాయికి దిగజాల్సి వస్తే నా చెప్పాను, నేనే తప్పుకొని వెళ్తానని. నీ స్థాయికి నేను మందు అమ్మే స్థాయి నాది. నన్ను నీ స్థాయిలో నువ్వు మాట్లాడతావా? నువ్వు ఒక రావణాసురుడి కంటే ఎక్కువ, మారీచుడి కంటే తక్కువ నువ్వు మాకు చెప్తావా? మారీచుడి కథ మాకు చెప్తావా? మారీచుడా నీ బుద్ధి పాడుగాను. మందు అనేది ఏంటి అసలు? నాటు సారా ఏంది? అది ఎవరు కాపిస్తున్నారు? నీ మనుషులు కాపిస్తున్నారు. నీకు సంబంధం. వాడెవడో 70 రోజులు జైల్లో ఉండొచ్చాడు, నీ పార్టీ నాయకుడు. ఎవడయా జైల్లో ఉంది? మందు అమ్ముతుంది ఎవడయా? లక్షలు, ముందు లక్షల్లో మొదలుపెట్టి కోట్లు టర్న్ ఓవర్కి వచ్చింది నీ పెట్టుబడి తోటి కాదా? నువ్వు ఎర్మాసు రాముకు నీ తరపున కాదా వాడు పనిచేసింది? ఎర్మాసు రాము ఎవరి తరపున పనిచేశాడు? డబ్బులేమో నీకా, జైలేమో వాడికా? ఏమనుకుంటున్నా? ఎన్నిసార్లు జైల్లో పట్టొచ్చాడు? నీ అమ్మటుండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు జైల్లో? మందు వ్యాపారం చేపిస్తున్నా నువ్వు. నేను చేపిస్తాను మందు, నేను నాటు సారా కాపిస్తానా? అయినా నేను నిన్ను ఎప్పుడు అనలేదు నువ్వు చేపిస్తున్నావు అని. నువ్వు చేపిస్తున్నా నిన్నల్లా. నేను ఎవడైనా సరే నా కాడికి వచ్చి మందు పట్టుకున్నారు నాకు ఫోన్ చేయమని చెప్తే ఒక్కటే తన్నుదంతా. నేను నీలాంటి కాదు. నేను మందు అనేది ఎక్కడైనా సారాయి అమ్మితే ఎవడైనా సరే తాట తీస్తానని చెప్తాను. స్థానిక పాత మార్కెట్ వద్ద గల శ్రీ గంగా బాల త్రిపుర సుందరి సమేత ప్రసన్న రామలింగేశ్వర స్వామి కోదండ రామస్వామి దేవాలయం యొక్క ధర్మకర్త మండలి దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో స్వామివారి సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దస్తగిరి, వారి ధర్మపత్ని షకీల, మార్కెట్ యార్డు చైర్మన్ గంధం బాలరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, శివాలయం భక్త బృందం పాల్గొనడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ కొల్లిపర సుబ్రహ్మణ్యం, వేలమూరి శేష సాయి శర్మ, తెలగశెట్టి పావని, దేవాలయాల ప్రధాన అర్చకులు నారాయణం రామ్మోహనాచార్యులు, కృష్ణప్రసాద్ శర్మ, కుందుర్తి సంపూర్ణ, గుడి తిరుమలమ్మ, సంపంగులు వెంకటేశ్వర్లు అతిథుల నడుమ అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులను పలువురు దుశాల్వ పూలమాలతో సత్కరించి అభినందించారు. భగవంతుడు దయ వల్ల ఈ గుడికి చైర్మన్గా మనం ఎంపిక చేశారు. ఎమ్మెల్యే గారు పులిపట రామారావు వీళ్ళందరూ కలిసి నన్ను ఎన్నుకున్నారు. భగవంతుడి దయ వల్ల గుడికి డెవలప్ చేస్తానని పూర్తిగా చెప్తున్నాను. నా వంతుగా 50,000 రూపాయలు గుడికి డెవలప్మెంట్ ఇస్తున్నాను. మీ అందరూ చేస్తున్నా నాతో పాటు మీ అందరూ కూడా డెవలప్మెంట్ ఇవ్వాల్సిందిగా దాతలుగా స్థానిక ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు నియోజకవర్గంలో అసత్య ప్రమాణాలు చేసి అధికారం చేబూని నియోజకవర్గాన్ని అడ్డగోలుగా నాశనం చేస్తున్నారని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు తెలియజేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ తాను పదే పదే చెబుతున్నానని, ఎటువంటి రూపాయి శివశక్తి ఫౌండేషన్ కు తీసుకోలేదని, దీనిపై ప్రమాణానికి తాను సిద్ధంగా ఉన్నానని చెబితే ఇంతవరకు ప్రమాణానికి రావడం లేదన్నారు. అసత్య ప్రచారాల్లో బొల్లా బ్రహ్మనాయుడు ఆరితేరాడు. రోజు నోరు తెరిస్తే అబద్ధాలు, అసత్య ప్రచారాలు. అసలు ఒక ఎమ్మెల్యే అంటే ఒక గౌరవం. అసలు ఎమ్మెల్యేగా ఇట్లాంటి అసత్య ప్రచారాలు చేయొచ్చా? సిగ్గున్నాడు, గౌరవప్రదంగా ఉండాలనుకునే వాళ్ళు ఎవరైనా అసత్య ప్రచారాలు చేస్తారా? నీ దమ్ముంటే రమ్మన్నాక కొండకి
నేను ప్రమాణం చేస్తా, నా మీద ఆరోపణలు నువ్వు నిజమని చెప్పు, వచ్చి ప్రమాణం చేయమంటే తోక ముడుచుకొని పారిపోయావు కదా. ఆ తర్వాత కోటప్పకొండలో ప్రతిజ్ఞ, ఈరోజు కొప్పుకొండ భూములు నాకున్నాయి అని అసత్య ప్రచారాలు చేశారు. నేను నాకు సెంటు కూడా లేదని చెప్పా, నిన్ను నిరూపించమని చెప్పా. ఎవరో పక్కన వాళ్ళ ఆస్తి నష్టం చేస్తూ రాక్షస ఆనందం పొందుతూ వాళ్ళకేదో లైసెన్సులు ఉంటే చేపలు పెంచుకోవడానికి అవి కూడా లైసెన్సులు మీరే తీసేపించి కక్ష సాధింపు చర్యలు చేసి తెలుగుదేశం నాయకులని వాళ్ళని ఆస్తి నష్టం పెట్టి రాక్షస ఆనందం పొందాము. పైగా ఆంజనేయులు బినామీ అని దుష్ప్రచారం. నిన్న కుర్రాలకి ఒక్కొక్క రాయి వేస్తే రాయికి ₹1,00,000 ఇస్తానని నేను ప్రోత్సహించానంట. అలాంటి మీలాంటి రాక్షసులు చేస్తారు. జీవి ఎప్పుడు అట్లాంటి చౌకబార పనులు చేయడం. మేము అధికారులు ఉన్నప్పుడు మా కార్యకర్తలు కూడా ఎదుటివాళ్ళ మీద దాడులు చేయకూడదు, చాలా తప్పని చెప్పాం. గ్రామాల్లో శాంతి కమిటీలు వేసాం. ఏ గ్రామంలో గొడవలు జరగకూడదని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పాం. లీగల్ సెల్ అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. అది జీవి ఆంజనేయులు అంటే. మీలాగా ఈరోజు రాక్షసత్వం వల్ల వైసీపీ నాయకుల్ని ప్రోత్సహించడం, తప్పుడు కేసులు పెట్టమని, దాడులు చేయమని ప్రోత్సహించడం, ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నా. నేను దాడులు చేయమని చెప్పలేదు, నేను ప్రోత్సహించలేదని గుంటాంజనేయ స్వామి దగ్గరకు వచ్చి ప్రమాణం చేసేటువంటి నిజాయితీ ఉందా మీ దగ్గర అని అడుగుతున్నా. నేను ప్రమాణం చేస్తా, ఈ నియోజకవర్గంలో గొడవలు వద్దు, శాంతి భద్రతలు కావాలి, నియోజకవర్గ అభివృద్ధి కావాలి అని నేను నా చంద్రబాబు గారి పాలనలో నేను ప్రోత్సహించినట్టు నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను అరాచకాలు ప్రోత్సహించలేదు, తప్పుడు కేసులు ప్రోత్సహించలేదు అని నువ్వు నమ్మిన రామలింగేశ్వర స్వామి దగ్గరికి రోజు కళ్ళలోకి వస్తున్నాడని చెప్తావుగా. రామలింగేశ్వర స్వామి పోనీ ఆ గుడికి వచ్చి నువ్వు ప్రమాణం చేయడానికి సిద్ధమా? మీ మాటల్లో నిజాయితీ ఉంటే, మీ ఆరోపణలో నిజాయితీ ఉంటే రండి. మీ నిజాయితీ ఏంటో నా నిజాయితీ ఏంటో తెలుసుకుందాం. నేను గొడవలు ప్రోత్సహించలేదు, నరేంద్ర అనే రైతు మీద తప్పుడు కేసు పెట్టలేదు అని ప్రమాణం చేయ రామలింగేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చి. జగ్గారావు మీద అసత్య ప్రచారమా? నీ కొడుకేమో సోషల్ మీడియాలో అబోత కల్పనలు కల్పిస్తాడా? అంటే నీ కొడుకు మీద ప్రెస్ మీట్ ఎవరు మాట్లాడకూడదా? నీ కొడుకు ప్రెస్ మీట్లో అందరినీ తిట్టచ్చు. మా లాయర్ సైదరావు గారిని తిట్టచ్చు, జగ్గారావుని తిట్టచ్చు, నన్ను తిట్టచ్చు, మా చంద్రబాబు గారిని తిట్టచ్చు, నువ్వు తిట్టచ్చు, నీ కొడుకు తిట్టచ్చు. అంటే ప్రతిపక్ష పార్టీలుగా ప్రెస్ మీట్ పెట్టడం తప్ప ఘోరమా? లాయర్ సైదరావు గారు అట్లాగే మన షమీం ఖాను జగ్గారావు మాట్లాడితే ఒక ఆయనకేమో 4 వస్తానన్నాడు, ఒక ఆయనకేమో సోషల్ మీడియాలో లాయర్ సైదరావు గారి మీద తప్పుడు ప్రచారాలు ఎట్ట పెడతారో చేశాడు. అలాగే జగ్గారావు మీద ఒక అభూత కల్పన నీ కొడుకు సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా ద్వారా ఒక దుష్ప్రచారం చేయటమా? అదే జగ్గారావు రమ్మంటున్నాడు, నేను రామలింగేశ్వర స్వామి గుడికి వస్తాను, నేను ఏ తప్పు చేయలేదు అని ప్రమాణం చేస్తానంటున్నాడు. మరి జగ్గారావే చేశాడని మీరు ఎస్ఐని అరెస్ట్ చేయమన్న సిఐని, జగ్గారావుని కేసులో లేకపోయినా తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయమని నువ్వు చెప్పలేదా? సిఐ మీద ఒత్తిడి, ఎస్ఐల మీద ఒత్తిడి, ఆ జగ్గారావుని కేసులో లేకపోయినా తీసుకొచ్చి అరెస్ట్ చేయమని. నిందితుడు స్టేట్మెంట్ లో ఎక్కడ జగ్గారావు పేరు లేదు. పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ లో వినుకొండ నియోజకవర్గ టీవీ వెల్ఫేర్ అసోసియేషన్ కు అవకాశం కల్పించడం జరుగుతుందని పట్నం మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దస్తగిరి తెలియజేశారు. మార్కాపురం రోడ్డులోని శ్రీరామ్ కళ్యాణ మండపంలో వినుకొండ నియోజకవర్గ టీవీ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ కాళేశ, కోటేశ్వరరావు, చినసైద, ఆంజనేయులు, జయరావు ఆధ్వర్యంలో ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ట్రైనింగ్ ప్రోగ్రాం కు పట్నం మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దస్తగిరి షకీలాలు, వార్డు కౌన్సిలర్ చినసైదాలు ముఖ్య అతిథులుగా విచ్చేయగా తిరువూరు శేఖర్, శ్రీనివాస బాబులు విచ్చేసి నియోజకవర్గంలోని టీవీ మెకానిక్స్ కు ట్రైనింగ్ నిర్వహించారు. రానున్న రోజుల్లో నూతన టెక్నాలజీతో టీవీల రిపేర్ గురించి ట్రైనింగ్ లో వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ దస్తగిరి షకీలాలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తాను కూడా ఒక డాక్టర్ వృత్తిలో ఉంటూ నూతన టెక్నాలజీతో అడుగులు వేస్తున్నా కాబట్టి వినుకొండ పట్టణంలో నూతన పరికరాలతో అధునాతన రంగంలో రాణించడం జరుగుతుందన్నారు.
టెక్నాలజీ పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో మనం ఎంత వేగంగా దాన్ని అందిపుచ్చుకుంటాము అనే దాన్ని బట్టి మనము మన మన వృత్తిలో దాని అన్ని రిజల్ట్స్ మనం ఇవ్వగలము. దాన్ని ఎంత వేగంగా రోజు రోజు కూడా మరి టెక్నాలజీ మారిపోతుంది. దానికి అనుకూలంగా మనము మారాల్సిన అవసరం ఉంది. నా వృత్తిలో ఐ డాక్టర్ నేను, నాది కూడా టెక్నాలజీ సంబంధించిన ప్రొఫెషను. నేను విద్యార్థి దశలో చేరినప్పుడు కంటి శుక్లం ఆపరేషను చిన్న మామూలు తలకి ఒక చిన్న మైక్రోస్కోప్ పెట్టుకొని ఆపరేషన్ చేసేవాళ్ళు. ఇప్పటికీ అప్పటికి పోల్చుకుంటే అప్పుడు ఎలా ఆపరేషన్ చేసామో అనేది చాలా ఆశ్చర్యం. మన సెల్స్ కోట్లమైన సెల్స్తో మన శరీరం ఎట్లా తయారవుతుందో మన బాడీలో ఉన్న శరీరాలు కూడా సెల్స్ చాలా చిన్నవి. ఇటీవల మనకు వచ్చిన కరోనా వైరస్ ఉంది, మన కంటికి కనపడితే దాంట్లో యుద్ధం చేయొచ్చు. మళ్ళీ ఆ కరోనాని దాంట్లో ఉన్న సెల్స్ని కనుక్కొని మరి దాంట్లో ఏ విధమైన వైరస్ ఉంది, దానికి యాంటీ డోస్ ఏంటి కనుక్కొని ట్రీట్మెంట్ చేయాలంటే కనపడని ఈ వైరస్ తోటి మరి టెక్నాలజీ లేకపోతే మనం ఇంకా ఎన్నో వేల కొద్ది ప్రాణాలు కోల్పోయేవాళ్ళం. మరి అటువంటి టెక్నాలజీని మనం డెఫినెట్గా అందిపుచ్చుకోవాల్సిందే. మరి మా ప్రొఫెషన్లో నేను చేరినప్పుడు ఇప్పటికి కూడా ఆ రోజున ప్రొఫెసర్స్ ఉండేవాళ్ళు. ఆ న్యూ టెక్నాలజీకి వాళ్ళు ఆ ఏజీ బార్ వల్ల దానికి అలవాటు పడలేకపోయేవాళ్ళు. మరి చిన్న కన్ను ఆపరేషన్ చేయాలి, దాంట్లో ఉండే శుక్లం తీయాలి. అది మైక్రోస్కోప్ చూస్తే క్లియర్గా ఇది శుక్లము, ఇక్కడ ఇది మొత్తం స్ట్రక్చర్స్ కనిపిస్తూ ఉంటాయి. అది లేకుండా నేక్డ్గా చేయాలంటే ఒక ఊహించుకొని సబ్జెక్ట్ తెలుసుకొని ఊహ వేరు, యథార్థం వేరు. మరి యథార్థంగా ఇక్కడ నరం ఉంది, ఇక్కడ శుక్లం ఉంది అని కనిపించి ఆపరేషన్ చేయడం ఎట్లా ఉంటుంది, ఈ పక్కనే ఊహించుకొని చేయడం ఎట్లా ఉంటుందంటే ఆ రిజల్ట్స్ చాలా తేడా ఉంటాయి. అదే టెక్నాలజీ మీకు టీవీలో కూడా ఈ టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. మీరు ఈ టెక్నాలజీలో మంచి రిజల్ట్స్ అందించాలంటే ఆ పరికరాలకి మీరు అలవాటు పడాల్సిందే, దానికి మీరు ట్రైనింగ్ అవ్వాల్సిందే. ఆ ట్రైనింగ్ అయితే మీకు కూడా ఏదైనా సమస్య వస్తే ఇది పలాంటి ఇది మీ దగ్గర ఉన్న వస్తువులు కానివ్వండి, మీకున్న క్యాబుల్ని బట్టి మీ దగ్గర ఏర్పాటు చేసుకుంటారు. ఆ ఏర్పాటు చేసుకొని మీరు తేలిగ్గా కూడా మనకి ఎక్కువ సర్వీస్ మీరు కస్టమర్లకు అందివ్వగలరు. మరి ఒకవేళ లేకపోయినట్టే ఇది పలానా చోట ఇది మన దగ్గర లేదు, దాని గుంటూరులో ఉంటుంది, మీకు చెప్పగలిగి ఇది పలానా ప్రాబ్లం ఉందండి, సుమారుగా మీకు ఇంత కాస్ట్ అవుతుందని మీకు కొంచెం వివరణ ఇవ్వగలరు. మీరు ఆ టెక్నాలజీ కానీ దాని మీరు లేనప్పుడు మీరు అతని సభ్యుడికి మీరు సరైన వివరణ ఇవ్వలేదు. కాబట్టి టెక్నాలజీ ఉపయోగించుకోవాలంటే మీరు ముందుగా మంచి రిజల్ట్స్ రావాలంటే ఈరోజు రోజుకి టీవీలు అన్నీ మారిపోతున్నాయి, టెక్నాలజీ మొత్తం మారిపోతుంది. రోజుకు ఒక టెక్నాలజీ కొత్త టీవీలు పాత తీస్తున్నారు. ఈవెన్ పాత టీవీలు ఇంట్లో ఉన్నా కూడా ఆ కొత్త టెక్నాలజీ కోసం మనం డబ్బులు కూడా వేస్ట్ చేసి మరి కష్టపడి ముందుకు వచ్చిన పరిస్థితి ఇది. ఈరోజు డబ్బులు ఎవరు కూడా మరి లెక్క చేయని పరిస్థితి అంటే కొత్తదనం ఉంటే దాన్ని ఆస్వాదిద్దాము అనే తపన ఈ రోజులో మనం చూస్తున్నాము. ఆ సందర్భంలో మీ అందరూ కూడా మంచి టెక్నాలజీ మరి స్టేట్ లెవెల్ అందరికీ అభినందన తెలుపుతూ మన వినుకొండలో ఉన్న ఆల్ టీవీ మెకానిక్స్ అందరికీ కూడా నేను ఒకే వినియోగించుకున్నాను. మన వినుకొండ దూర ప్రాంతము. నేను ఆ రోజున 2000 సంవత్సరంలో ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు గుంటూరులో కూడా నేను ఆపరేషన్ ఇక్కడ స్టార్ట్ చేశాను. మరి నేను అక్కడ నేను ఎక్కడో గుంటూరులో ఉంటే వినుకొండ ప్రజలకు నేను అంత వైద్యం అందించేవాడిని కాదు. మీరు కూడా మంచి టెక్నాలజీ నేర్చుకుంటే వినుకొండ ప్రజలకు మరి మంచి మీరు టెక్నాలజీ అందించి మంచి వాళ్ళు రిపేర్స్ కానివ్వండి, ఏమైనా కానివ్వండి తక్కువ ఖర్చుతో మీరు అందించగలరు. మరి ఇవన్నీ కూడా వినుకొండ ప్రజలకు మీరు అందరూ కూడా అందిస్తారని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు. టీవీకి సంబంధించిన ఈ రిపేర్లలో ప్రతిభావంతులు ఇంకా వాళ్ళని ప్రతిభావంతులు చేయడానికి స్టేట్ లెవెల్లో మాస్టర్స్ వచ్చి మీకు నేర్పించడం జరుగుతుంది. మా ఊరైతే ఇది మనకి చాలా మంచి అవకాశము. ఎందుకంటే మనం ఏదైనా వృత్తి విద్య నేర్చుకోవాలంటే మన ఊర్లోనే అవకాశం ఉంటే నేర్చుకోగలం. లేదంటే దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్న చోట వెళ్ళి అక్కడ వేరే ప్రయాసాలకు వచ్చి నేర్చుకోవాల్సి ఉంటుంది. కానీ అక్కడ మాస్టర్సే మన దగ్గరకు వచ్చి నేర్పిస్తున్నారంటే ఇది చాలా మంచి అవకాశము. ఇవాళ రోజుల్లో టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుంది. ఇవాళ ఉన్నది రేపు ఉండకపోవచ్చు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండకపోవచ్చు. ఎందుకంటే అలా డెవలప్ అవుతుంది. బాగా చదువుకొని యుక్త వయసులో ఉన్న పిల్లలు ఇంకా గొప్ప టెక్నాలజీలో అడుగులు పెడుతున్నారు. ఆ రకంగా మనకి మొత్తం ఎలక్ట్రానిక్స్ మీదే మనకి జీవనం ఆధారపడి ఉంటుంది. ఈ రిపేర్లు ఇవాళ నేర్చుకొని అంత దూరమే ఆగిపోకుండా
ఏ రోజైతే టెక్నాలజీ డెవలప్ అవుతుందో, మనం అప్డేట్ అవుతుంటే ఏమాత్రం మనం జంపు లేకుండా ముందుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇవాళ మీరు మన ఊర్లో వచ్చేసి అంత ప్రజలకి అంత గొప్ప అభిప్రాయం లేదు. ఇక్కడైతే మనకు కొంచెం రిపేరే జరుగుతుంది, టౌన్కి వెళ్తే ఇంకా గొప్పగా చేస్తారు అనే అభిప్రాయం అయితే ఉంది. ఆ అభిప్రాయము ఉండడానికి కారణం ఒకటి ఉంది. ఏంటంటే ఇక్కడ రిపేర్లు వచ్చిన వాళ్ళు కొంతవరకే చేయగలరు, మిగతాది పెట్టుకోవాలి, పెట్టుబడి పెట్టాలి, ఎక్కువ నేర్చుకున్నారు అంటే వాళ్ళు సాధారణంగా ఎక్కువ ఛార్జ్ చేసే దగ్గరికే వెళ్ళిపోతారు. మన ఊర్లో ఆ అవేర్నెస్ లేదు. కానీ ఒకళ్ళు కనుక ఉండి ఇక్కడే ఉండి వాళ్ళకి సరిపడా ఛార్జెస్ ఒక్కసారి కష్టం అనిపిస్తుంది, కానీ మీరు సర్వీస్ కనుక గట్టిగా అందిస్తే దాని మన్నిక తెలుసుకొని తర్వాత మీ దగ్గరికే రావడం జరుగుతుంది. అది అవేర్నెస్ తేవాల్సింది మీరే. అవేర్నెస్ తేవాలంటే దాని మీద పట్టు సాధించాలి. పట్టు సాధించాలంటే ఇలా మాస్టర్స్ వచ్చినప్పుడు శ్రద్ధగా నేర్చుకొని మీ సర్వీస్ ఇక్కడే ఈ వెనుకబడి ప్రాంతంలోనే మీరు అందరికీ అందిస్తే అది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు, నేను ఇంత టెక్నాలజీ ఇంత చేసేవాడిని, టౌన్లో ఉండకుండా ఇక్కడ ఉన్నాను, అయినా సక్సెస్ అయ్యానంటే ప్రజలకు ఎప్పుడు మన్నిక కావాలి, వాళ్ళకి నమ్మకం కావాలి. ఆ తర్వాత వాళ్ళు ఛార్జ్ కూడా కరెక్ట్గానే పే చేస్తారు. ఆ నమ్మకంతో మీరందరూ ముందుకు వెళ్ళండి. ఇప్పుడు ఒక వినతి పత్రం ఇచ్చారు మీకు. ప్రస్తుతం వినుకొండలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్వహిస్తున్నారు. అది ఎంత పెద్ద కాంప్లెక్స్ అంటే స్టేట్ లెవెల్లో అంత కాంప్లెక్స్ ఎక్కడా లేదు. మన బొల్లా బ్రహ్మనాయుడు గారి చలవతోటి ఆయన అది ఏర్పాటు చేసి సర్వీస్ అందించడానికి, అంటే ఒక్కళ్ళకని కాదు, అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని పని నేపథ్యం ఉన్న వాళ్ళకి అందించాలని ఆయన ఆ కాంప్లెక్స్ నిర్మాణం చేయించడం జరుగుతుంది. వాటిల్లో మీకు అవకాశాన్ని బట్టి మీరు దానిలో షాప్స్ ఇప్పించమని వినతి పత్రంలో ఇప్పుడే చూశాను. తప్పకుండా అది, ఎందుకంటే ఒక వర్గానికి కానీ ఒక వృత్తి విద్యకు కానీ సంబంధించిన కాంప్లెక్స్ కాదు. అందరికీ నాన్ వెజ్ అయినా వెజ్ అయినా అదంతా కూరగాయలు, తర్వాత గోల్డ్ షాపులైనా బట్టల షాపులైనా ఇది ఒక టైపు. ఇలాగే ప్రతి ఒక్కళ్ళకి ఏ టైపు మన వ్యాపారం నిర్వహిస్తామో వాళ్ళందరికీ ఆ షాపింగ్ కాంప్లెక్స్లో ఇవ్వడం జరుగుతుంది. అది ఒక పద్ధతిలో ఇవ్వడం జరుగుతుంది. ఎవరు పార్షియాలిటీ చూపించేదైతే అస్సలు ఉండదు. అందుకని మనకి కావాలి అనుకున్నప్పుడు మనకి ఎప్పుడు అవకాశం ఉంటుంది. అవకాశం మనకి ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది. సద్వినియోగం చేసుకోవడంలోనే మన గొప్పతనం తెలుస్తుంది. కాబట్టి నాకైతే ఇవాళ చాలా సంతోషంగా ఉంది. మాకు ఫస్ట్ నుంచి సోదరుడు కాళేశా గారు ఎప్పుడు ఆయన అప్డేట్ అయ్యే వైపే వెళ్తూ ఉంటారు, ప్రయాణం చేస్తుంటారు, ఎప్పుడు కష్టపడుతుంటారు. అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, కానీ మాకు బాగా దగ్గర అన్నమాట సోదరుడు. అందుకని చూస్తూ ఉంటాము. చక్కగా ఆయన ఎప్పుడు కష్టపడుతూ ఉంటారు, ఎప్పుడు అప్డేట్ అవుతుంటారు, సర్వీస్ కూడా బాగా చేస్తారు. ఆయన పిలిపించి ఇలా మాస్టర్స్ని మీకు నేర్పించే అవకాశం కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరందరూ టెక్నాలజీలో ముందుకెళ్ళి గొప్పగా గుంటూరుకు విజయవాడకి ఏమాత్రం తీసుకొని వినుకొండలో టెక్నాలజీ ఉన్నట్టు మీరు తీసుకొస్తారని నేను కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంఎన్ ప్రసాద్ చేస్తున్న ఆరోపణలు అన్ని అబద్దాలని, గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంఎన్ ప్రసాద్ చేసిన ఆగడాలు అంతా ఇంతవి కావని తెలుగుదేశం పార్టీ నాయకులు పల్లమీసాల దాసయ్య తెలియజేశారు. ఈ సందర్భంగా దాసయ్య మాట్లాడుతూ ఎంఎన్ ప్రసాద్ ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి గతంలో పనిచేసిన టీడీపీ గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. మీరు యూత్ నాయకులుగా ఉన్న సమయంలో, లాయర్ గా ఉన్న సమయంలో కేసులను కోర్టు దాకా తీసుకువెళ్లకుండా బయటే రాజీ చేసి కొన్ని కోట్లు దండుకొని లగ్జరీ జీవితం అనుభవించింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు ప్రెస్ మీట్లో కొంతమంది చెంచా వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని గౌరవ మాజీ శాసనసభ్యులు ఎప్పుడు పేదల కోసమే పనిచేస్తూ ఉన్నారు. ఈనాడు కూడా మీ అరాచకాలకు, మీ దమనకాండలకు, మీ బెదిరింపులకు భయపడకుండా నియోజకవర్గాన్ని అడ్డుపెట్టుకొని నియోజకవర్గాన్ని
అంటి పెట్టుకొని మాజీ ఎమ్మెల్యే గారు జీవి ఆంజనేయులు గారు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలన్నీ ఖండిస్తూ ప్రజలకు ధైర్యాన్ని ఇస్తూ పార్టీ పనుల్లో ఎక్కడ కూడా లోపం రాకుండా పనిచేస్తుంటే దాన్ని తట్టుకోలేక ఎమ్మెల్యే గారు ఆంజనేయులు గారి మీద ఏ విధంగా పద్ధతి వెళ్ళాలి అని ఒక నలుగురిని తయారు చేశాడు. సరే, ముగ్గురు సంగతి పక్కన పెడతాం. వాళ్ళు ఎందుకంటే గతంలో మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. మిస్టర్ ఎంఎన్ ప్రసాద్ గారు ఉన్నారు. వారు గతంలో కాదు, తెలుగుదేశం ఆవిర్భావం నుంచే ఇక్కడ ఉన్నారు. తెలుగుదేశం పార్టీని అనేక సార్లు చెప్పుకొచ్చాడు. ఆంజనేయులు గారి గురించి నేను మాట్లాడుతున్నాడు. అవాకులు చవాకులు అంటే వాడికి ఏందో ఒకసారి నాకు అర్థం చెప్పాలని మనవి చేస్తా ఉన్నా. అంటే నేను కూడా పోస్ట్ అడిగితే అసలు అవాకులు అంటే ఏంటి, చవాకులు అంటే ఏంటి, ఇది 4-5 సార్లు సంబోధించారు ఎంఎన్ ప్రసాద్ గారు. మీరు ప్రముఖ న్యాయవాది. నేను ఒకటి అడుగుతున్నాను ఎంఎన్ ప్రసాద్ గారు, ఒక న్యాయవాద వృత్తి చేపట్టే లాయర్కి ఆయన నెల జీతం ఎంత ఉంటుంది, ఆయనకు వచ్చేటువంటి డబ్బులు ఎంత ఉంటాయి? ఈరోజు వినుకొండ పట్టణంలో అనేక మంది న్యాయవాదులు ఉన్నారు. చాలా మందికి ఉండటానికి ఇల్లు లేదు, చాలా మందికి సరైనటువంటి నివాసం లేక ఇబ్బంది పడుతున్నారు, తినడానికి తిండి లేదు. కానీ తమరు మాత్రం కోర్టులు గడించారు. పోనీ నాకు తెలియకూడదా అంటే వాస్తవంగా నాకు తెలిసిన మంది మీరు ఇక్కడ కాదు అని మీరు వచ్చి దాదాపు 40 years అని మీరు స్టూడెంట్ లైఫ్ నుంచి తమరు చేసినటువంటి ఘనకార్యాలన్నీ కూడా వినుకొండ ప్రజలకు తెలుసు. ఎక్కడ విద్యార్థి దశలో మీరు ఏం చేశారు, ఆ తర్వాత న్యాయవాద వృత్తికి వచ్చిన తర్వాత తమరు ఏం చేశారు, నిన్నటిదాకా ఎవరికి మీరు భజన కొట్టారు. నిన్ను చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారంటే ఎన్టీ రామారావు గారిని ఎన్నుకోటి పోసాడు. అది చాలా మందికి తెలుసో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారైనటువంటి రాజశేఖర రెడ్డి గారు చనిపోయి శవపేటకి ఇంట్లోనే ఉంది, గుర్తుపెట్టుకో. ఇంకా శవం దొరకలేదు, శవపేటకి రెడీ చేసింది, శవపేటకి ఇంట్లో ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాపం సీఎం కుర్చీ అలా వస్తుందని సంతకాలు సేకరిస్తే దానికి మీరు సపోర్ట్ చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారిని మీరు అనేక సార్లు ప్రపంచ మేధావులను పొగిడిన రోజులు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ పార్టీ మారి బ్రహ్మనాయుడు దగ్గర ఏదో సానుభూతిలో లేకపోతే మంచితనంతో మార్పులు కొట్టాలని మాట్లాడొద్దు. మీ అరాచకాలు ఎన్ని ఉన్నాయో అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న పనులు నచ్చక వైసీపీ పార్టీలో చేరి మంచిగా ఉంటున్న తరుణంలో టీడీపీ నాయకులు బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని వైసీపీ న్యాయవాది ఎంఎన్ ప్రసాద్ బదిలిచ్చారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్వకేట్స్ ఎటువంటి అవినీతి కేసులు ఉండవని, అటువంటి పార్టీలో ఉండవన్నారు. అందుకే ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నామన్నారు. ఎమ్మెల్యే గారి ఇల్లు వేరే యొక్క బజార్లో ఉంది, ఆ సురేష్ మాల్ రోడ్ వేరే చోట ఉంది. దీనికి దానికి లింక్ రోడ్డు ఎక్కడా లేదు. కాబట్టి ఆయన ఇంటికి ఎదురుగా రోడ్డు వేసుకోవడం ఎట్లా సాధ్యమవుతుంది? దానికోసం అని చెప్పి మీరు ఇదే భాష వాడుతూ హైకోర్టులో చాలా మంది చేత పిటిషన్లు వేయించారు. అట్లానే మీరు ఇంకో మాట ఏమన్నారు, వాళ్ళకి ఎక్కడా కూడా అర్హులైన వాళ్ళకి పేదలకు ఇల్లు ఇవ్వమన్నాం అన్నారు. ఇల్లు ఇవ్వలేదా? మీరు చూసారా? దాంట్లో వచ్చినటువంటి అప్లికేషన్స్లో అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా అలాట్మెంట్ జరిగింది. మీరు దాన్ని మభ్యపరిచారు. ఇంకోటి, నేను చాలా సేవా కార్యక్రమాలు చేశాను బ్రహ్మాండంగా, నా సొంత డబ్బులతో కూడా చేశాను, నేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను అని అన్నారు. సరే, గ్రామాల్లో మీరు కంటికి సంబంధించి ఇప్పటికీ ఖర్చు పెడుతున్నారు. గత 3 సంవత్సరాలుగా ఏం ఖర్చు పెట్టారో మీకే తెలియాలి, ఈ వినుకొండ ప్రజలకు కూడా తెలుసు. సరే, ఖర్చు పెట్టాను అన్నారు కదా, నేను ఒకే ఒక్క సూటి ప్రశ్న అడుగుతా ఉన్నాం. సింగర్ చెరువుకి 60 లక్షల రూపాయలతోటి ఎమ్మెల్యే గారు రాగానే బొల్లా బ్రహ్మనాయుడు గారు 270 ఎకరాలుగా దాన్ని మార్చి ప్రజలకి రోజు మార్చి రోజు నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? కేవలం దానికైతే 60 లక్షల రూపాయలు. మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానన్నారు కదా, ఎందుకు ఖర్చు పెట్టలేకపోయారు దీనికి? మీ సొంత డబ్బులు పోనీ గవర్నమెంట్ దగ్గర నిధులు లేకపోతే గతంలో 2009లోనే మీరు ఎమ్మెల్యే అయ్యారు, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి మీకు పోనీ అధికార పార్టీ సహకరించలేదు అనుకుందాం. మీ సొంత డబ్బులు ఆ రోజైతే 25 లక్షలే అయ్యాయి, ఇవాళ 60 లక్షలేని రేట్లు పెరిగి. ఆ రోజునైతే 25 లక్షలతోటి ఆ నీళ్ళు అందరికీ వచ్చాయి, అవి చేయలేకపోయారు. తర్వాత మీరు దానికోసం 60 లక్షలతో అయ్యే పనికి మున్సిపాలిటీలో ప్రతి వేసవి కాలము కోట్ల రూపాయలు డ్రా చేశారు. ఇది పారదర్శకత అవుతుందా? మరి వీటన్నిటికీ ఆన్సర్లు చేయకుండా రీజన్గా మాట్లాడితే మీరు దాన్ని మభ్యపరచడం కోసం, అభివృద్ధిని పక్కదారి మళ్లించడం కోసం, ప్రజల దృష్టిని మళ్లించడం కోసం పదే విమర్శలు చేస్తూ ఉన్నారు. పల్లమేశ్వర దాసయ్య గారి చేత ఏదో చేయించారు మీరు వ్యక్తిగత విమర్శలు. నేను
ఎమినెంట్ అడ్వకేట్గా ఉన్నాను కాబట్టి మీరు కూడా మీ తరఫున కూడా వాదించాం గతంలో కేసులు. నేను ఏ రోజు కోర్టుకు వెళ్ళలేదని చెప్పాడు ఆయన ఒక పక్కన. మళ్ళీ ఇంకో పక్కన ఏం చెబుతారంటే ఎమ్మెల్యే గారు నాకు కేసులు అప్పు చెబుతున్నారని చెబుతాడు. దీంట్లో మళ్ళీ వాటాలు నేనే ఎమ్మెల్యే గారికి ఇస్తున్నానంటాడు. ఎంత నీచమైనటువంటి సంస్కృతి అండి అది. మీరు వెళ్ళి రికార్డు చూడండి, కోర్టులో రికార్డు చూడండి. ఏమైనా సరే సారాయి కేసు నేను ఏమైనా వేసానని చెప్పండి. ఎక్సైజ్ కేసుల్లో నేను వేసిన బెయిల్స్ ఏమైనా ఉన్నాయో చూడండి. గత 3 సంవత్సరాలుగా నాకు ఏదన్నా పరిచయస్తుల్లో వస్తే 1 కేసు 2 కేసులు వేసి ఉంటాయేమో మ్యాక్సిమం. కొన్ని 100 కేసులు అయినాయి. నేను ఎప్పుడు అసలు చేయలే. ఒక్క పోలీస్ స్టేషన్లో ఒక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయలే. నేను మొన్న కూడా చెప్తున్నా, ఈ రోజు కూడా చెప్తున్నాం. అధికారంలోకి వచ్చిన నేనే కాదు, వైఎస్ఆర్సీపీ అడ్వకేట్స్గా ఉన్న వాళ్ళు ఎవరూ కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్లో పైరువిలు చేసిన వాళ్ళు లేరు. నేను గుండె మీద చేసుకుని చెప్తాను, వైఎస్ఆర్సీపీ అడ్వకేట్స్ ఎవరు కూడా అట్లాంటి పనులు చేయట్లా. ఏ బ్రోకరేజ్ పనులు కానీ, ఏ మీడియేషన్లు కానీ, ఎట్లాంటి అన్యూ ఇన్ఫ్లుయెన్స్లు కానీ చేయట్లా. దీనికి కారణం ఎవరు? ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు. ఒప్పుకోడు ఆయన, మేము చేయం. కానీ నీ హయాంలో ఏం జరిగింది ప్రజలందరికీ తెలుసు. ఎందుకు కొన్ని నయం బ్యాచ్లు పుట్టుకొచ్చినాయి, ఎందుకు ప్రైవేట్ పంచాయతీలు జరిగినాయి, ఎందుకు జనభూమి కమిటీలతో ఇంత గందరగోళం జరిగింది. ఇవన్నీ జరగబట్టే మీరు ఇవాళ ప్రతిపక్ష స్థానంలో ఉన్నారు, బ్రహ్మనాయుడు గారు అధికార పక్షంలో ఉన్నారు. మీరేదో చెప్తారే, ఇప్పుడు ఏదో యజ్ఞం చేస్తా ఉంటే అడ్డుపడ్డారని మాట్లాడారు. మారీచుడు అడ్డుపడ్డాడని. ఖచ్చితంగా ఇవాళ మారీచులు ఎవరు, మారీచ సుబాహులు ఎవరో మీకు తెలియాలి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోనే ఇవాళ ఉన్నారు. వినుకొండలో ప్రత్యేకంగా ఒక యజ్ఞం జరుగుతూ ఉంటే, వినుకొండ ఒక మోడల్ సిటీగా రూపుదిద్దుకుంటా ఉంటే, ఒక పక్కన చెరువులో నీళ్లు బ్రహ్మాండంగా రోజు ఉదయం సాయంత్రం ఇచ్చే ప్రోగ్రాం కనుక నడపాలని చెప్పి ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. రోజు మార్చి రోజు నీళ్ళు ఇస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల రోజు ఇచ్చే ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. మరో పక్కన నరగాయకుండా బాగు చేశారు. ఇంకో పక్కన స్టేడియానికి చుట్టూతా కూడా వాల్ కట్టారు, కాంపౌండ్ వాల్. దాంట్లో స్టేడియం కట్టాలన్నా డిగ్రీ కాలేజీలో చుట్టూతా కాంపౌండ్ వాల్ కట్టి స్టేడియం కూడా కట్టాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ఎస్పి కాలనీలో ఇంకా ఇప్పుడే అంతా కూడా తీసేశారు. ఇంకా కట్టడాలు నిర్మించలేదని చెప్పి ఎద్దేవా చేస్తారు. కట్టడాలు నిర్మిస్తారు, నిర్మించకుండా ఎట్లా ఉంటారు. అట్లానే రోడ్లు వైరింగ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ అట్లానే ఘాటు రామలింగేశ్వర స్వామికి కొండ మీదకి ఘాట్ రోడ్డు వేస్తూ ఉన్నారు. చుట్టూతా కూడా గిరి ప్రదర్శన రోడ్డు వేస్తూ ఉన్నారు. మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే, ఇది ఒక యజ్ఞంగా అభివృద్ధి యజ్ఞం అనేటువంటి జరుగుతూ ఉంటే, అడ్డుపడుతున్న మారీచ సుభాగులు ఎక్కడున్నారు? మీరే ఉన్నారు. అది మీకే వర్తిస్తుంది కదా. కాబట్టి ఇట్లాంటి కోవిమర్శలు మానుకోండి. అవాకులు చవాకులు అంటే అభూత కల్పనలే. మీరు ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా మేము సిద్ధమే, మీరు రాండి. నా మీద కూడా ఇది వ్యక్తి విమర్శలు చేశారు, నేనేదో లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నానని. నాకున్నటువంటి ఆస్తి నేను అమ్మితే, నేను అంతకుముందు కూడా చెప్పాను, నాకు 40 కోట్ల ఆస్తి ఉంటుంది. 6 ఎకరాలు నాది వినుకొండలో. కానీ ఇవాళ నేను దాన్ని అమ్ముకుంటా వచ్చేవాళ్ళ. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, ఏదో లగ్జరీ లైఫ్ అని అంటున్నారు కదా. నా కొడుకు అమెరికాలో ఉండి నెలకి 2 లక్షలు ఇప్పుడు సంపాదిస్తూ ఉన్నాడు, పంపిస్తూ ఉన్నాడు నాకు. దాని వల్లనే బారో స్టేషన్కి కూడా 25 లక్షల రూపాయలు ఖర్చు అయితే 12.5 లక్షల రూపాయలు నేను కూడా పెట్టి అది నలుగురికి ఉపయోగపడుతున్నటువంటి లక్ష్యంతో మేము ఇవ్వగలిగాము. ఈ రోజున నాకు ఆ స్థాయి వచ్చింది. దానికి బాధపడితే ఎట్లా? అసలు అట్లా మాట్లాడుకుంటే మీ జీవితం కానీ ఇంకో జీవితం కానీ ఎట్లా స్టార్ట్ అయినాయి? మేము ఎక్కడా కూడా అడ్డదారులు ఎక్కడా రాలేదు. ఖచ్చితంగా ప్రజల వైపే ఉన్నాం. మొట్టమొదటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచి కూడా లెఫ్ట్ పాలిటిక్స్లోనే ఉన్నాం. ఇవాళ కూడా ఎవరు అభివృద్ధి వైపు ఉన్నారో అటువైపే ఉన్నాం. ఇంతటితో వెన్నెల సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.